హే గైస్, వెల్కమ్ టు మై న్యూ యూట్యూబ్ వీడియో. ఇవాళ ఆర్మ్స్ వర్కౌట్ చేయబోతున్నాము. దీంట్లో నేను మీకు ఆర్మ్స్ అసలు ఎలా ట్రైన్ చేయాలి, ఎన్ని వేరియేషన్స్ చేయాలి, కామన్గా చేసే మిస్టేక్స్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇంక్లైన్ బెంచ్ డంబుల్ కర్ల్. దీంట్లో ఫస్ట్ సెట్ వార్మప్ సెట్ చేసాం, నెక్స్ట్ 2 సెట్స్ వర్కింగ్ సెట్ చేస్తాం. హ్యాండ్ ఇలా రిలీజ్ చేసినప్పుడు గ్రిప్ అనేది ఇలా పట్టుకుంటే బైసెప్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అదే రొటేట్ చేస్తే ఇంపాక్ట్ అనేది ఫోరామ్ మీద ఉంటుంది. दो मिनट करो. यस, सिर उतना ऊपर उठाओ. ఇంక్లైన్ బెంచ్ చేసేటప్పుడు చాలామంది చేస్తుండే మిస్టేక్, ఎల్బోని పైకి లిఫ్ట్ చేసేస్తూ ఉంటారు లాస్ట్ మూమెంట్లో. అలా కాకుండా హార్డ్గా అయినప్పుడు కూడా లాస్ట్లో కష్టంగా ఉన్నా కూడా ఎల్బోని ఇలానే ఫిక్స్ చేసి చేయండి. పార్షియల్ రేపు వచ్చినా పర్లేదు, కానీ ఎల్బో మాత్రం ఇలానే ఫిక్స్గా ఉండాలి. అప్పుడే లాస్ట్ సెట్ లాస్ట్ రెప్స్ కూడా మీకు మొత్తం ఇంపాక్ట్ బైసెప్ మీదే ఉంటుంది. గ్రేట్ సెట్. और एक सेट कर दे. हाँ, ये करेंगे. हाँ, मुश्किल है तो भी. यस, हाँ, पार्शियल. हाँ, पार्शियल रेप्स. डन डन. देना करते हैं. नहीं, 15 से करता. पीछे खड़ो. पोज कर हमसे देखते. సెకండ్ వేరియేషన్ కేబుల్ హ్యామర్ కర్ల్స్. దీంట్లో కూడా మనం 1 సెట్ వార్మప్ సెట్ చేస్తాం, 2 సెట్స్ వర్కింగ్ సెట్స్ చేస్తాం. వర్కింగ్ సెట్స్లో 10 to 12 రెప్స్ వచ్చేంత వెయిటే సెట్ చేసుకుంటాం. దానికంటే తక్కువ సెట్ చేసుకొని ఎక్కువ రెప్స్ చేయట్లేదు, మరీ ఎక్కువ వెయిట్ వేసుకొని తక్కువ రెప్స్ చేయట్లేదు. అండ్ దీంట్లో కూడా మేజర్గా ఫోకస్ చేయాల్సింది వర్క్ మొత్తం 4 ఆర్మ్స్తోనే అవ్వాలి. మన ఎల్బోస్ అనేవి కంప్లీట్గా ఫిక్స్ అయిపోయి ఉండాలి.
బ్యాక్ అనేది ఇలా రీట్రాక్ట్ చేసి మొత్తం స్పైన్ అండ్ బాడీని ఫిక్స్ చేసి మూమెంట్ని పర్ఫామ్ చేయాలి. అలా చాలామంది చూస్తే ఎక్కువ వెయిట్ వేసుకొని బాగా ఊగుతూ ఉంటారు. అలా మాత్రం అస్సలు చేయకూడదు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రిలీజ్ చేసేటప్పుడు హాఫ్ మాత్రమే రిలీజ్ చేస్తాడు, కానీ ఫుల్ రిలీజ్ చేయాలి. ఓకే అవి హార్ట్ స్క్వీజ్, కంట్రోల్ ఈసెంట్రిక్స్, కంప్లీట్ से रिलीज करना. Release, yes, complete stretch, hard squeeze, control eccentrics. Come on. ఇలా చేస్తే ప్రతి రేపు కూడా మీ గ్రోత్కి కాంట్రిబ్యూట్ చేసింది. Come on up, hard squeeze, slow eccentrics, complete stretch. Yes. Come on. లాస్ట్లో మీకు కంప్లీట్ రెప్స్ రావు, రేంజ్ ఆఫ్ మోషన్ తగ్గిపోతూ ఉంటుంది. అయినా కూడా 3 to 4 హాఫ్ రెప్స్ చేసి ఆపండి. అప్పుడే మ్యాక్సిమం మజిల్ టెన్షన్ అనేది క్రియేట్ అయ్యింది, మజిల్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది. డన్. ఇప్పుడు బైసెప్కి అయితే 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ట్రైసెప్ చేస్తున్నాము. మేజర్గా చాలామంది ఏం చేస్తారంటే బైసెప్స్కి 6 to 7 వేరియేషన్స్ చేస్తూ ఉంటారు. బైసెప్ అనేది చాలా చిన్న మజిల్, 2 to 3 వేరియేషన్స్ చేస్తే చాలు. సో బైసెప్స్ 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసుకొని ట్రైసెప్స్కి అయితే ఇప్పుడు 3 వేరియేషన్స్ చేస్తాము. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి రోప్ పుష్ డౌన్. దీంట్లో 1 సెట్ వార్మప్ చేస్తాము, 2 సెట్స్ వర్కింగ్ సెట్స్ చేస్తాము. ఈ వర్కింగ్ సెట్స్ కూడా సేమ్ 10 to 12 రెప్స్ చేస్తాము. అంతే వెయిట్ వేసుకుంటాము. మరీ తక్కువ వెయిట్ వేసుకొని 10 to 12 రెప్స్కి ఆగిపోము. హార్డ్గా చేసినా కానీ 10 to 12 రెప్స్ కంటే ఎక్కువ రాకుండా చేస్తాము. ఇప్పుడు వర్కింగ్ సెట్ చేస్తున్నాము. ఆర్మ్స్ వర్కౌట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఎల్బో అనేది స్టిఫ్గా ఉండాలి. వర్క్ అంతా ఫోరామ్తో చేయాలి. యా కమాన్, యా పుష్. Yes. Come on. 4, 5. Complete release. Yes. 6. ఇంకా పైకి. Yes. 7. Stretch. Complete stretch. Yes. Partials. Come on. 3 more. Come on. 2 more. Come on. Yes. Come on. That's 2. Come on. Complete stretch. Done. 2, 3, 4, 5, 6, 7, come on, 8, 9, 10, 11, 12. complete stretch, complete extension. दो भी complete से करना. Heavy. Yes. Come on. Done. Good. Just warm up. 3 more. Yes. Complete stretch. Extend. Yes. 1 more. Done. ట్రైసెప్లో సెకండ్ వేరియేషన్ కేబుల్ ఎక్స్టెన్షన్. చలో దీంట్లో సెకండ్ సెట్ చేస్తున్నాం.
చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే థమ్ ఫింగర్ని పైకి పెట్టి చేస్తారు, దానివల్ల రాడ్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో పైకి పెట్టి చేయకుండా ఇలా థమ్తో రాడ్ని లాక్ చేసి పెట్టండి, ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కమాన్ 5 more extend. Yes, come on. Complete stretch. Push. Yes, very straight. Push, come on. Good. 2 more. Yes, easy. No lift. Come on. Done. Good set. 3 complete stretch. Yeah, come on. 4 5 please 6 come on 7 8 easy 9 10 11 12 Come on, last set. Come on, easy. 2. Very good. Come on. 3. Control. Yes. 4. Well done. Come on. 5. Push. 6. Very good. Come on. Easy. 7. Complete extension. Come on. Push. 8. 2 more. Yes. Come on. 1 more. Push. Done. Ooh. 1. 2. 3. 4. 5 6 come on please 7 8 easy 9 10 11 slow extend 2 more. 1 2 last one Done. warm up First set warm up. Come on. Yes. It's a supported stability ఉంటుంది. Come on. సో చాలామంది వార్మ్ సెట్ ఏదో లైట్గా తీసుకొని చేస్తారు, అలా కాకుండా వార్మ్ సెట్ని కూడా వర్కింగ్ సెట్ అనుకొని స్లోగా వర్కింగ్ సెట్లో ఎలాగైతే మనం మజిల్ని కాంట్రాక్ట్ చేస్తామో స్ట్రెచ్ చేస్తామో అదే విధంగా వార్మ్ సెట్లో కూడా చేయాలి. ఇప్పుడు లాస్ట్ వేరియేషన్ చేస్తున్నాము, ట్రైసెప్ 1 arm కేబుల్ పుష్ డౌన్. దీంట్లో 1 set సేమ్ వార్మప్, 2 sets వర్కింగ్ సెట్స్. కింద తెచ్చినప్పుడు మొత్తం స్క్వీజ్ చేసి బాగా హార్డ్గా కాంట్రాక్ట్ చేయాలి, రిలీజ్ చేసినప్పుడు మొత్తం రిలీజ్ చేసి స్ట్రెచ్ అయ్యేలా చూసుకోవాలి. సేమ్ 10 to 12 reps చేస్తున్నాము, అంతే వెయిట్ వేసుకొని చేస్తాం. ఎక్కువ వెయిట్ వేసుకొని కార్డియో చేసినట్టు
20 to 25 reps మాత్రం అస్సలు చేయము. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. ఇప్పుడు వర్కౌట్లో మొత్తం నేను ఎంతైతే చెప్పగలుగుతానో ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. సో మీరు కూడా నాకు ఇలానే సపోర్ట్ చేస్తుంటే ఇంకా ప్రతి ఎక్సర్సైజ్ ప్రతి మజిల్ గ్రూప్కి ఎలా చేయాలనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.